మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటకల్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి కుల్లాయప్ప సార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గుంతకల్ నగరంలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, లేకుంటే మతపరంగా నడుపుతున్నటువంటి స్కూల్స్ కావచ్చు, వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకునేది, పర్మిషన్స్ తీసుకునేది మేము రిలీజియన్ కాదని తీసుకొని ఈరోజు వాళ్ళ యొక్క రిలీజియన్స్ని, వాళ్ళ యొక్క మతాల్ని మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అందరికి కూడా హిందూ సమాజం తరఫున హెచ్చరిస్తున్నా, ఎవరు కూడా మనోభావాలను దెబ్బతినే విధంగా అయ్యప్ప మాల వేసుకుంటే మేము స్కూల్లోకి రానిము, లేకపోతే మీరు 45 రోజులు స్కూల్ మానేయండి, వాడు ఎవడో కూడా అంటాడంట బట్టలు ఉప్పి లోపలికి రాని, నా కొడక నీ బట్టలు ఉప్పుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. మేము మా మత విశ్వాసాలని పాటిస్తున్నాం, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. మిమ్మల్ని అయ్యప్ప మాల వేసుకోవాలంటే మీరు బాధపడాలి, కానీ మీకు డిస్టర్బ్ లేకోకుండా మా పద్ధతుల్ని, మా ఆచారాన్ని పాటించడానికి కూడా మీ పర్మిషన్ ఏందిరా అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. వెంటనే వాడు ఎవడైనా సరే ఈ విషయాల్లో జోక్యం చేసుకొని అతిగా ప్రవర్తిస్తే మాత్రం రీసౌండ్ గట్టిగా వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. హిందూ ధర్మం చాలా గొప్పది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు అని చెప్పి కేవలము మనుషులు ఒకటే కాదు, ఈ భూమి మీద, భూమి కింద, ఆకాశంలో జీవించేటువంటి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునే ధర్మం, గొప్ప ధర్మం ఏదైనా ఈ ప్రపంచంలో భూమి మీద ఉందంటే అది హిందూ ధర్మమే. మరి హిందూ ధర్మంలో చిన్నప్పటి నుంచే దైవభక్తి, దేశభక్తి నిర్మాణం చేయాలని చెప్పి ఈ యొక్క దీక్ష అయితేనేమి, వ్రతాలు అయితేనేమి అనేక రకాలుగా మనం పాటిస్తూ ఉంటాం. లేకపోతే విచ్చలవిడిగా పోయినట్లయితే మొన్న ఢిల్లీ ఎర్రకోట మీద బాంబులు ఎవరు వేల్చినారంటే ఎక్కువ చదువులు చదువుకొని ఇట్లా సంస్కారం లేకుండా వెధవులంతా కూడా కలిసి జనాలను చంపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా అది ఏ మతమైనా సరే దేశభక్తి, దైవభక్తి లేకపోతే సమాజ కంటకులుగా, సమాజానికి ద్రోహం చేసే వాళ్ళుగా తయారవుతారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ఎవరైతే సమాజానికి మార్గదర్శనం లేకుండా మేము పాఠశాలను నడుపుతున్నాం, మేము నిర్వహిస్తున్నాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చదువుతో పాటు సంస్కారాన్ని కూడా అందించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా కొడుకు విఘ్నేశ్వరి 6వ క్లాస్ చదువుతున్నాడు. ఆదివారం రోజు చేసినాడు సార్ మాల, సోమవారం రోజు పంపిస్తే స్కూల్ పేరు చర్చి స్కూల్ సార్, సెయింట్ మేరీ స్కూల్. సోమవారం వాళ్ళు ఎగ్జామ్ రాసే పంపించాం సార్. మధ్యాహ్నం లేదు స్కూల్ యూనిఫామ్ వేసుకురండి, టవల్ వేసి పంపిస్తామంటే టవల్ వద్దు బ్యాగ్లో పెట్టండి అని చెప్పినారు సార్. సంవత్సరం సార్ ఇప్పుడు మనకి ఈ సెయింట్ మేరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ అయ్యప్ప మాల వేసుకొని మీరు రావద్దు, అవసరమైతే ఈ 45 రోజులు స్కూల్ మానేయండి అనేది చెప్తున్నారు సెయింట్ మేరీస్ వాళ్ళు సార్. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే సార్, మనకి ఆర్టికల్ 25 ప్రకారం భారత రాజ్యాంగంలో మతపరమైన స్వేచ్ఛ అంటే ఎవరైనా ఏ మతాన్నైనా కూడా అనుసరించవచ్చు అనేది మనకు భారత రాజ్యాంగమే చెప్తారు సార్. కాబట్టి మేమేమంటామంటే వాళ్ళని మతం మారమని చెప్పలే, మీరు అయ్యప్ప మాల ఏమని చెప్పలే, మా ఆచారాన్ని పాటిస్తాం, మేము ఎవరికి ఇబ్బందులు కలిగించమని చెప్తున్నాం సార్. అయితే వాళ్ళు ఇట్లా చేయడం అనేది ఏమంటున్నామంటే, వాళ్ళు ఒకవేళ రిలీజియన్ పరంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్ చేసుకుంటే మేము దానికి ఏం కాదనము, కానీ వాళ్ళు అందరూ అంటే లౌకిక దీనికి సంబంధించిన దాంట్లోనే మనం చేసుకున్నాం కాబట్టి వెంటనే వాళ్ళు దాన్ని పర్మిట్ చేయాలా, ఎందుకు వాళ్ళు అంత ఇదిగా పోతున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు సార్. నేను అదే ఇంతకుముందు వేరే ఒక క్రిస్టియన్ స్కూల్ గురించి కంప్లైంట్ వచ్చింటే మాట్లాడినా సార్. మాట్లాడి పేరెంట్స్ తో మేనేజ్మెంట్ తో మాట్లాడితే అప్పటి నుంచి వాళ్ళు పరీక్షలు కలవ చేసినారు, ఇప్పుడు మారినారు. సెయింట్ మేరీస్ విషయం అయితే నాకు ఈ రోజే మీరు చెప్పడం వల్లనే నా దృష్టికి వచ్చింది. ఆ విషయంలో మెమోరాండం ఇచ్చేయండి, నేను ఇమీడియట్లీ వాళ్ళతో మాట్లాడి దీన్ని సార్. ఇంకొక విషయం సార్, నాట్ ఓన్లీ సెయింట్ మేరీ, గుంతకల్లో కానీ ఎక్కడైనా మన మండల పరిధిలో ఏ స్కూల్లో అయినా కూడా ఇప్పుడు అయ్యప్ప మాల అయినా, భవానీ మాల అయినా, శివమాల అయినా కూడా సార్ మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టము, అక్కడ పోయి మేము పూజలు చేయము. ఆ స్కూల్లో జస్ట్ ఎట్లయితే స్కూల్లో యొక్క నియమావళి ఉంటుందో దానికి వెళ్ళి వస్తాం, డ్రెస్ ఒకటే చేంజ్ అవుతుంది.
అంతే అంతే. ఇప్పుడు కాబట్టి వీళ్ళు అతిగా ఇట్లా పోవడం అనేది ఒక దశలో మా మనోభావాలను దెబ్బతీయడం అనుకోండి, లేకుంటే మా మత విశ్వాసాలను దెబ్బతీయడం అనుకోండి. ఖచ్చితంగా అది ఒక విద్యా సంస్థలో జరగకూడని పని. మరి ముఖ్యంగా పిల్లలకు మనకు లౌకిక రాజ్యంలో ఉన్నాము. అవును సార్. పరమత సహనం ఉండాలి, అన్ని మతాలను సమానంగా చూడాలి, అందరి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇవన్నీ నేర్పించాల్సిన పాఠశాలలో ఇలాంటి జరగడం అయితే అమానవీయము. నేను డెఫినెట్ గా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే సార్ చిన్నపిల్లలకి దేశభక్తి దైవభక్తి లేకపోతే ఈ బాంబులు పేల్చేకి తయారవుతారు అంతే. అది మనం ఏం చెప్తామంటే సంస్కారము, చదువుతో పాటు సంస్కారము, దేశభక్తి దైవభక్తి ఉంటే సమాజానికి హాని చేయడానికి ఆలోచిస్తారు సార్. లేకుంటే మన ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలినట్ల పెద్ద పెద్ద చదువులు చదువుకొని బాంబులు వెలిచేకి తయారవుతారు. అది సార్. కాబట్టి వీళ్ళ మీద కొంచెం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సార్. కూడా మనకు మండల్ లెవెల్ మీట్ లో ఉన్నారంట, సైకిల్ టీమ్ లో, సైకిల్ రేస్ కాంపిటీషన్ లో. నేను దీన్ని వెంటనే రెక్టిఫై చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంది వచ్చినారు మా స్వాములంతా. నేనే అందరు ఎందుకు లేపా సార్ వాళ్ళు మనకి కన్సిడర్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదని కొంతమంది వచ్చినాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వివరణ వచ్చేసి నాకు ఫోటో పెట్టండి, నేను డెఫినెట్ గా మాట్లాడతాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్.